హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను 2 డేస్ వీడియో ఒకేసారి పోస్ట్ చేస్తాను అనమాట. లాస్ట్ నైట్ ఏం జరిగింది, మళ్ళీ ఇప్పుడు నేను ఈరోజు ఆఫీస్ ఉంది కానీ లీవ్ తీసుకున్నా. హెల్త్ ఇష్యూస్ నుంచి నెక్స్ట్ డే హాలిడే వేయాల్సి ఉన్నది. ఇది ప్రీవియస్ నైట్ వీడియో అనమాట. సో ఏమైందంటే ఆఫీస్లో ఉన్న బ్రేక్ఫాస్ట్ తీసి మొత్తం అంతా నార్మల్గా అయిపోయింది. మళ్ళీ సడన్గా ఉన్నట్టుండి తిన్నట్టు కక్కుతున్నా అనమాట. ఏది తిన్నా కూడా కక్కుతున్నా. బ్రేక్ఫాస్ట్ తినేది వామిటింగ్ చేసేసిన, లంచ్ చేసింది వామిటింగ్, కనీసం కనీసం వాటర్ తాగినా కూడా అది కక్కేస్తున్నా. సో ఇట్లా కాదని నేను ఇంక అక్కడి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసిన అనమాట. ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాను, ఎందుకంటే నేను ఆఫీస్లో హాఫ్ డేనే వచ్చేసిన, నా వల్ల కాలేదు. మొత్తానికైతే ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్న, అసలు పండుకున్న, చలి జ్వరం వచ్చింది నాకైతే. సడన్గా ఉన్నట్టుండి జ్వరం కూడా 100 ఉంది అనుకుంటా. సో 100 ఉన్న టెంపరేచర్. ఇంకా మా హస్బెండ్ వచ్చిండు, చూసిండు, స్లోగా వామిటింగ్, తిన్నట్టు డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇచ్చిండు తినమని. పాలు తాపింది మా మమ్మీ వచ్చి, పాలు కక్కేసిన, డ్రాగన్ ఫ్రూట్ కక్కేసిన అట్టున్నది. సో ఇంకా మొత్తానికైతే హాస్పిటల్ పోదాం బయట కాదని తీసుకుపోయినారు నన్ను హాస్పిటల్కి. ఇంకా నేను కూడా పోయినా, భయంగా పోయినా, ఎందుకంటే పోతే పక్క సెలైన్ ఎక్కిస్తాడు, లేదంటే సూదేస్తాడు. నాకు అది అంటే భయము. ఇంకా మొత్తానికైతే పోయి డాక్టర్ చెప్పిన ఇట్ అయింది అని. తను రాసిచ్చిందనమాట ఫుల్ డిస్క్రిప్షన్, ఇట్లా ఈ బాధలో ఇవి అని. సో ఇంకా అడిగి పోయి చూస్తే ఒక డ్రిప్స్ స్టార్ట్ చేసిండ్రు, సూది చెక్ చేస్తారు కదా. సో ఈ చేయికి పెడితే కాలేదనమాట. వాళ్ళు మళ్ళీ రైట్ సైడ్కి ఎక్కించారు. లెఫ్ట్ సైడ్లో నరం కొంచెం చిన్నగా ఉందంట, బ్లడ్ ఫ్లో లేదు దానికి అని వాళ్ళు దానికి ఎక్కిలేదు. సో సెకండ్ దానికి మళ్ళీ పెట్టిండ్రు. సెకండ్ దానికి కూడా ట్రై చేసి సెకండ్ దానికి కూడా ఓకే అయిపోయింది. సో ఫస్ట్ దానికి ఎక్కువ ట్రై చేసిండ్రు, సెకండ్ది ఆయన చూసి మరీ కుచ్చేసిండు ఒకేసారి. సో ఒక బ్లడ్ బయటకు వచ్చింది నిదానంగా ఫ్లోగా. ఇంకా అది ప్రాబ్లం అయిపోయింది. పక్కన ఎందుకు నవ్వుతున్నానంటే మా హస్బెండ్ పక్కన నుండి నాకు ఇది చూసి నవ్వుతూ ఉండనమాట, ఎందుకంటే నేను నార్మల్గా ఎక్కించుకోను కదా. అందుకే మా తమ్ముడు కూడా ఆపోజిట్లో ఉండి నవ్విపిస్తూ ఉన్నాడు. ఇంకా నేను హాస్పిటల్కి అరౌండ్ నన్ను నైట్ 10 o'clock తీసుకుపోయాను. మా డాడీ అప్పుడే వచ్చి పాపం తిని కూర్చున్నాడు. ఇంకా మా మమ్మీ పట్టింది పాప అని హాస్పిటల్కి, ఇంకా తీసుకుపోయిండ్రు నన్ను. ఇంకా మేము అక్కడి నుంచి చేసుకొని ఇంటికి వచ్చింది అరౌండ్ 2:30 అయింది మాకైతే. సో అంత బాగాలేదు, అంత టైర్డ్నెస్ ఎక్కువ అయిపోయింది నాకు, మరీ ఎక్కువ అయిపోయినది. ఇంకా వీళ్ళు స్లోగా ఫ్లో చెక్ చేసుకొని మళ్ళీ ఇంకొకటి ఇంజెక్షన్ ఇస్తారనమాట. సో అక్కడ ఏమైనా పెయిన్ అయినా, లేదంటే మనకు స్వెల్లింగ్ ఏమన్నా అయినా వాళ్ళకి తెలిసిపోద్ది మళ్ళీ. సో దాన్ని ఇప్పేసి మళ్ళీ ఆల్టరేట్ చూస్తారు. ఇంక ఇక్కడ నాకు అంతా బాగానే ఫ్లో అవుతుంది అనమాట నరంలోకి. ఇంకొకటి ఈ సూది అయిపోయి ఇంకొక సూది వేసిండ్రు, అది మెయిన్, దాని నుంచే నాకు వర్కౌట్ అయిందనమాట. అది వేసిండ్రు. అక్కడ చెప్పి నేను చేతికి నీకు జిల్లగా ఉంటుంది, మళ్ళీ మంటగా ఉంటుంది, సో చూసుకోని ఇది చేసుకోని అన్నాడు. సో ఆ టైం అయితే నన్ను పిలిచన్నాడు. సో మొత్తానికైతే అంత ఎక్కించిండు. నాకు 3 సెలైన్ బాటిళ్ళు, 2 చిన్నవి, ఒకటి పెద్దది. ఒక్కటైతే పెద్దది నాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది. ఇంకా చిన్నవైతే ఒక 45 minutes 1 hour లోపల అయిపోయింది. అంటే ఇంకా ఇమాజిన్ చేసుకుని నేను ఇంటికి 2:30కి పోయినా అంటే ఇంకా మా హస్బెండ్, మా డాడీ, మా తమ్ముడు ఆడనే ఉన్నారు నాకాడనే కూర్చొని. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఆ టైం వరకు అక్కడనే. నెక్స్ట్ డే లేచి మా డాడీ, మా హస్బెండ్ పోవాలి. మా తమ్ముడు ఏమో ఇంట్లో ఉంటాడు కాబట్టి ప్రాబ్లం లేదు, వాళ్ళకి అసలు నిద్ర లేకపోయింది. మా డాడీ ఏమో బెడ్షీట్ అని, నేనేమో వద్దని. ఇంకా మా హస్బెండ్ అప్పర్ నాకే కప్పేసాడు అనమాట మళ్ళీ. ఇంకా మొత్తానికైతే ఎక్కిస్తూ ఉన్నారా. మా డాడీ బయట కూర్చున్నాడు, మా తమ్ముడు ఆడ కూర్చున్నాడు ఆపోజిట్లో, మా హస్బెండ్ నా పక్కనే కూర్చొని ఉన్నాడు. తను కాళ్ళు విసుకుతూ ఉన్నాడు. ఆ వీడియో తీయలేదు నేను. సో తీస్తే నేను విసుకనని చెప్పిండు. ఇంకా ఎందుకులే అని నేను స్టాప్ చేసేసిన. మా డాడీ పోయి ప్రొమోగనేట్ జ్యూస్ తీసుకొచ్చిండు. అంటే ఏమన్నా అయితే ఎక్కువ కేరింగ్, ఏమన్నా కాకపోయినా నార్మల్గా అయినా కానీ కొంచెం ప్రయారిటీ ఉంటుంది అనమాట మనకు, పెద్ద కూతురు కాబట్టి. ఇంకా మొత్తానికైతే ఇంటికి పోయి తినేసి పడుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచి బుడ్డోడిని రెడీ చేసి ఇంకా వాడిని స్కూల్కి పంపించాలి కదా. సో మొత్తానికైతే ఇంకా వీళ్ళు హగ్ చేస్తున్నాను అనమాట మా బుడ్డిగాడు వాళ్ళ డాడీని. బుడ్డిగాడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో నైట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు తను ఫోన్ చేసి, అమ్మ ఎక్కించిండ్రు పాప అన్న అంటే, అవునా సరే వచ్చేనా ఎట్టెట్టా అని అంటున్నాడు. ఎట్టొస్తావు అంటే మళ్ళీ మా తమ్ముడు ఇంటికి పోయిననమాట. సో లేదు మామ వచ్చిండు కదా, మామతో వస్తానేనా అని అన్నాడు. నేను వద్దురా పాప పడుకో, పొద్దున్నే స్కూల్కి పోవాలి కదా అని చెప్పి వద్దని చెప్పిన. ఇంటికి పోయే లోపల పండుకొని ఉన్నాడు. ఇంకా మా బుడ్డిగాన్ని కూడా గబగబా రెడీ చేసి వానికి బ్రేక్ఫాస్ట్ తినిపించి అంతా చేసినాము. ఇక్కడ వాడే వాని హెయిర్ దూకోవాలంట. సో మళ్ళీ పోయి ముద్దు పెట్టి హగ్ ఇచ్చిండు వాళ్ళ డాడీకి.
సో నా ఫేస్ మీరు చూస్తేనే తెలుస్తుంది, నా ఫేస్ ఫుల్ పఫీ అయిపోయింది. ఆ టైర్డ్నెస్, ఆ ఫీల్నెస్ మీరు చూడవచ్చు నా ఫేస్తో. టైం 9 అయింది మా. ఏమబ్బా ఇద్దరు ఇక్కడ కూర్చొని బాగుంటే తొందరగా ఇదో లంచ్ బ్యాగ్ ఇన్నంది. ముద్దు పెట్టిందా? ఏది ముద్దు ఎట్ట పెట్టేది? టైం అయింది తొందరగా. వాయమ్మ లే బ్యాగ్ వేసుకో. సరే బ్యాగ్ వేసుకో. ఓమో ఇదిగో ఎట్ట ఇంకోసారి. అమ్మో వస్తున్నావా? ఈరోజు మా మమ్మీని బుడ్డిగా నొరికి పెడుతుంది. పిలిచొద్దా? బాయ్ ఏ చిన్నగా పో. ఈరోజు మిస్ కొడుతుంది. 9 అయింది టైము. బాయ్ మా బుడ్డోని పంపించి ఇంకా మా హస్బెండ్కి బట్టలు ఐరన్ చేసి, తనకి ఎవ్రీడే ఐరన్ చేయాలి. ఎందుకంటే సెట్ ఆఫ్ చేసి పెట్టింది అనుకో ఏదంటే అది తీసేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సరే బాయ్. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ పోయిండు. ఇంక నేను కూర్చొని కొంచెంసేపు థింక్ చేసిన అనమాట. అది ఏం థింకింగో తెలియదు, ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. సో ఇంకా బుక్ తీసుకొని టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసిన. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇదే చేయాలని పక్కా ప్రిపేర్ అయ్యి అదే ఫాలో అవుతా. కానీ ఈసారి ఏమైందంటే మా చెల్లి కూడా ఇంట్లో ఉన్నది. ఆ పిల్ల వచ్చి నా ప్లాన్ మొత్తము గబ్బులు వేసిపోయింది. సో ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఈరోజు కొంచెం క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ రీస్టార్ట్ చేసుకుందాము అనుకున్నా. రీస్టార్ట్ లేదు, బొక్క లేదు. చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి నా మెడిసిన్స్ వేసుకున్న తర్వాత టు డూ లిస్ట్ని కంప్లీట్ చేయడానికి వీల్ ట్రై. ఓకే ట్రై అన్నా కదా, అది ట్రై చేస్తుంటేనే మా చెల్లి స్పాయిల్ చేసేసింది. ఇంకా సర్లే మనం ఏం చేద్దాం చెప్పండి. ఇంకా ఆ రోజు అట్లా రాసి పెడితే ఇంకా అట్లా చేసుకోవాలి. ఇంకా టు డూ లిస్ట్ చేసుకొని బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మెడిసిన్స్ అన్నీ తీసుకోవాలి కదా. సో బిఫోర్ ఫుడ్ మెడిసిన్స్ తీసుకున్నా. సిరప్ మెడిసిన్స్ వేసుకోవాలి. సో నేను ఎందుకు వేసుకుంటున్నానంటే ఈ మెడిసిన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ 15 minutes ఆగాలి. అందుకే బెడ్ సెటప్ చేసుకొని స్టడీ టేబుల్ సెటప్ చేసుకొని కొంచెం పని చేసుకునే లోపల 15 minutes అయిపోద్ది. సో అందుకే బ్రష్ చేసుకున్నామంటే వచ్చి మెడిసిన్స్ వేసుకుంటున్నా. ఒకప్పుడు మాత్రలు వేసుకునే అలవాటే లేదు నాకు. మా డాడీ నేను ఫస్ట్ మాత్ర వేసుకున్నప్పుడు మా డాడీ ఏం చేస్తాడు తెలుసా? మా మమ్మీ షుగర్ పట్టుకునేది, మా డాడీ మాత్ర రోట్లు వేసినట్టే మా మమ్మీ నీళ్ళు తాపి మా మమ్మీ ఇంకా చక్కెర తినిపించేది అనమాట. అట్టుండేది నా మాత్రలు సెల్ఫ్. నేను మాత్రలు వేసుకుందంటే ప్రెగ్నెన్సీ 2020లో నుంచి స్టార్ట్ చేసిన. ప్రెగ్నెంట్ ఎప్పుడైనా అప్పటి నుంచి నేను మెడిసిన్స్ నేనే వేసుకోవడం స్టార్ట్ చేసిన. లేదని తింటే అప్పుడు అట్నే చేసేది మా మమ్మీ, మా డాడీ కూడా. మెడిసిన్స్ వేసుకొని 15 minutes టైం గ్యాప్ ఇవ్వాలి కాబట్టి ఇంకా బెడ్ మొత్తం సెట్ చేసిన. బెడ్ సెట్టింగ్ చేసుకొని తర్వాత స్టడీ టేబుల్లో అవి కొంచెం వర్క్ ఉన్నది, చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నా. ఇంకొకటి ఈ బెడ్రూమ్లో, మేమున్న బెడ్రూమ్లో పెద్ద మంచం ఉన్నది. సో అది తీసేసి నార్మల్ చిన్న మంచం వేసుకున్నాము. కొంచెం స్పేస్ వచ్చిందనమాట బెడ్రూమ్లో. లేదంటే ఆ స్పేస్ కూడా ఉండేది కాదు మాకైతే. ఫస్ట్ సండే గీమాన్లు మంచం బెడ్ అంతా 7,000 బెడ్ పారేసినాము. మా బుడ్డోడు ఉచ్చ పోసి అట్లా అయిపోయింది ఆ బెడ్. ఇంక దాన్నే పారేసినాము. ఇంక అందుకే ఎందుకులే అని చిన్నదే వేడుకున్నాము. నేను ఇది కిటికీ ఓపెన్ చేయొచ్చు. ఇది ఇట్టొకటి ఉంది. ఓపెన్ చేసినంటే నేను మాట్లాడేటప్పుడు బయట సౌండ్ వినిపిస్తుంది. మా పక్క బిల్డింగ్ వాళ్ళు బిల్డింగ్ బాగా కొడుతుండ్రు.
సో ఆ డ్రిల్లింగ్ మిషన్ సౌండ్ అంతా వినిపిస్తుంది. ఎందుకు అని గ్లాస్ కిటికీ వేసి కర్టన్స్ వేసేసిన, అయినా కూడా సౌండ్ వినిపిస్తుంటుంది మీకు. లైక్ సమ్హౌ క్లీన్ చేస్తుంటే సడన్గా లైట్ వెలిగింది ఆపోజిట్ రూమ్లో. ఏందబ్బని చూస్తే టైము ఏది, నా ఫోన్ ఏది, 11:04 అవుతుంది. ఇప్పుడు లేసి వచ్చింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. క్లీన్ అయిపోయింది. ఈరోజు నేను ప్లాన్ చేసుకుంది ఒకటైతే జరుగుతుండేది ఇంకొకటి. కిచెన్ చేద్దామని పోతుంటే మా చెల్లి పిలిచి ఇది ఫస్ట్ మన డ్రెస్సులు క్లీన్ చేసుకున్నాం రా అని అన్నది. సర్లే అని వచ్చిన. చూడండి మా బీరో ఒక బీరో ఎట్టుందో చూద్దాం. జరుగు అంత జరుగు. సిస్టర్స్ ఉండే వార్డ్రోబ్ ఇటు ఉంటుంది అనమాట. దీన్ని అసలు వేసుకుంటాము కానీ కనపరాక ఒక సెట్ కానొస్తే ఇంకోటి కనపరాదు. అందుకని ఇట్నే పెట్టినాం. ఈరోజు ఈ పిల్ల ఎగ్జామ్ అయిపోయింది, నేను లాస్ట్ డే, డిగ్రీ అయిపోయింది. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఇప్పుడు పని చేస్తుంది. పని అంటే వర్క్ కాదు, ఈ పని. రెండా బట్టలన్నీ ఇట్టేసి కూర్చొని న్యూస్ చూస్తుంది. ఆ 2 రోలు మాత్రం క్లీన్ చేసింది, తీస్తుంది. ఎవరో పిల్లోడు అంట మన ఖమ్మంలో. ఏమైంది? డ్రెస్అప్ అయిపోయినా, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ టైమ్ అప్. బుడ్డిగాన్ని పికప్ చేసుకొని రావాలి. ఇట్స్ 3-4 అయింది. సో ఇంకా మనం కూడా జుట్టు దూకొని, ముఖం కడుక్కున్నా, జుట్టు దూకొని ఇంకా బయలుదేరదాం. ఆల్మోస్ట్ ఒక బీరువ ఖాళీ అయిపోతుంది. నాది మా చెల్లివే 2 బీరువలు, మళ్ళీ దీంతో ఈ బీరువలో కూడా ఉన్నది భాగం ఉంది. సో ఆ 2 బీరువలు ఖాళీ చేస్తే మొత్తము ఒక బీరులో పడతాయి అనమాట. ఒక బీరువ నిండా వేస్ట్ బట్టలు ఉన్నాయి. సో అవన్నీ మళ్ళీ ఏమి ఇన్ని పొట్టలో అనుకోవాకండి, అది ఎవ్రీ గర్ల్ వాళ్ళ ఇంట్లో ఉండేదే. సో మేము కూడా క్లీన్ చేసి ఇచ్చేటివి ఇచ్చి, ఇంకొన్ని వేస్ట్ ఉంటాయి కదా, కలర్ అంటినవి అట్లా ఉంటాయి కదా, అవన్నీ వేస్ట్ కిచెన్కి వాడుకోవడము లేదంటే పారేయడము దానికి ఒక ఆల్టర్నేటివ్. కానీ ఇప్పుడైతే మాకు పట్టనిటివి బాగున్న బట్టలని పక్కన పెట్టినాం, ఇద్దామని వేరే వాళ్ళకి. ఏం పూసుకోలేదు, జస్ట్ ఫేస్ వాష్, సోప్తో ఫేస్ వాష్ చేసుకున్నా. అండ్ వీఆర్ గోయింగ్ టు కాల్ మై సన్. సో ఇంకా మొత్తానికైతే స్కూల్ దగ్గరికి వచ్చేసిన అనమాట. నేను చూస్తున్నాము, ఎందుకంటే ఈ స్కూల్ నాకు ఒక చాలా మెమోరీస్ అనమాట. ఎందుకంటే నేను ఇదే స్కూల్లో చదివిన, మా బుడ్డోని కూడా ఇదే స్కూల్, నేననే కదా మా చెల్లి మా తమ్ముడు ఇదే స్కూల్లో చదివినాము. ఇంకా మా బుడ్డోడు కూడా ఇక్కడ నేను ఈ పిల్లల్ని ఎందుకు చూపిస్తున్నా అంటే, ఒకప్పుడు మేము కూడా అట్లా నిలబడుకొని చిన్నపిల్లలని కిందికి పంపిస్తూ ఉంటాం అనమాట. మా బుడ్డోడు ఇంకా అప్పుడే దిగి వస్తున్నాడు. ఎవరంటే ఆ రెడ్ కలర్ షర్ట్ ఉంది కదా, టీషర్ట్ ఉంది కదా, ఆ పిల్లోని ముందే, సారీ ఆ పాప ముందే వస్తూ ఉన్నాడు. చూసిండేమో అనుకున్నా, కానీ మొత్తానికైతే చూడలేదు. అందరు పోతుండ్రు, పోవచ్చుగా చక్కగా, ఆఫీస్ రూమ్లోకి పోతున్నాడు వాడు. మళ్ళీ అట్లా తిప్పి పంపించిండ్రు, ఇంక ఉరుకుతున్నాడు. ఇంకా నేను కూడా సర్లే ఈ గేట్ ఓపెన్ చేయి, పెద్ద గేట్ ఓపెన్ చేస్తారు. ఇంక అందరూ పేరెంట్స్ అందరూ ఎంతమంది ఇంక ఒకేసారి డోర్ ఓపెన్ చేస్తే గొర్రెలు పోతాయి కదా, అక్కడ అందరు వరుసకు పోతున్నారు. ఇంకా వీడేమో మా మామ కొడుకు, చిన్న మామ కొడుకు, వాళ్ళ పెద్ద కొడుకుడు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు అనమాట. సో ఒకప్పుడే ఈ గ్రౌండ్ మొత్తము మేమే క్లీన్ చేసి, ఏ ఈవెంట్ వచ్చినా కూడా ఈ గ్రౌండ్ ఒక చాలా మెమొరీ అనమాట. పొద్దున్నే పోయేది, ఆడుకుండేది, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు దూరం దూరం కూర్చుండేది. ఒక స్కూల్లో ఎన్నో మెమొరీస్ ఉంటాయి. మీకు ఏ ఫేవరెట్ మెమొరీ అని నాకు కమెంట్ చేయండి. ఇంకా పోతుంటే ఆ ఎల్లో టోప్ వేసుకున్నాను కదా, ఆ పిల్లోని బ్యాక్ సైడే మా బుడ్డోడు ఉన్నాడు. వానికి ఇంకా నేను కనపరాలే, తీస్తున్న వీడియో. ఇంకా మొత్తానికైతే చూసి కొంచెం స్టేర్ చేసి ఇంకా స్మైల్ ఇచ్చిండు. వాళ్ళ మిస్ దగ్గర ఉరుక్కుంటూ పోతుండు బాయ్ చెప్పనీకి. మ్యామ్ మై మదర్కి ఏమని అన్నాడు ఇంగ్లీష్లో. ఇంకా మొత్తానికైతే వచ్చింది నా దగ్గరికి. బాయ్ చెప్పినా, ఇంకా మా అమ్మ దగ్గరికి పోయినా. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా పక్కన వచ్చి చెప్తా ఉండు, నేను చెప్పినా కదా వాళ్ళ మ్యామ్ దగ్గరికి పోయి ఏమో చెప్పిండని. కాదమ్మా నేను బాయ్ అని చెప్పిన, జ్యోతి మ్యామ్ బాయ్ అని చెప్పిన అని చెప్తుంటూ, ఇంకా సో సర్లే అని నువ్వు కూడా చెప్పరా అని వానికి కూడా ఇచ్చిన. ఇంకా మొత్తానికైతే మా బుడ్డోడు ఇంకా గ్రౌండ్ మొత్తం ఒక రౌండ్ వేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పిండు.
నేను కూడా ఒక లుక్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ మెమొరీస్ ఇంకా అప్పుడు ఎగ్జామ్ ఏమంటారు చిట్టి పేపర్లు పాస్ చేసుకోవడం కానివ్వండి, రాయి వేసి చిట్టి. జస్ట్ ఇప్పుడే నేను బుడ్డిగాడు స్కూల్ నుంచి ఇంటికి పోతున్నాము. వచ్చే దారిలో ఏమైనా తీసేయాలి కదా అని మనకి పైనాపిల్ మిల్క్ షేక్ తీసి ఇచ్చిన. ఇప్పుడు చెప్పు. బుడ్డిగాన్ని ఇంటికాడ వదిలిపెట్టి ఇప్పుడు మేము బిర్యానీ తెచ్చుకోనికి పోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు వంట చేసేంత టైం లేదు, ఇంట్లో ఫుల్ మెస్సీగా ఉంది. బిర్యానీ తెచ్చుకొని మంచి తినేసి వెళ్తాం. బిర్యానీ షాప్ కాడికి పోయి ఇంకా చెప్పుకొని అన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట. అరే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా, చెప్పండి. ఒక బెల్ కొట్టండి చాలు, అయిపోద్ది, సబ్స్క్రైబ్ అయిపోద్ది. అట్నే సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.